హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటిదాకా సిరిడీలోని వీడియోలన్నీ చూశారు కదా. ఇప్పుడు వచ్చేసి మేము సిరిడీ నుంచి బయటకు అవుట్స్కట్స్ వెళ్తున్నాం అన్నట్టు. ఇక్కడ నుంచి మనకు 150 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ ఒక జ్యోతిర్లింగం చూడడానికి వెళ్తున్నాము. పక్కనే ఉన్న ఎల్లోరా కేవ్స్ కూడా చూడడానికి వెళ్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఒక జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి ఇప్పుడైతే మేము స్టార్ట్ అయినాము. ఒక వెహికల్ తీసుకొని సిరిడీ నుంచి ఒక వెహికల్ మాట్లాడుకొని ఆ వెహికల్లో మేము వెళ్ళిపోతున్నాం అన్నట్టు. అతను ఒక 5-6 ప్లేసులు చూపిస్తా అని చెప్పేసి చెప్పాడు ఆ వెహికల్ మాట్లాడుకున్నప్పుడు. అందులోని భాగంగానే ఇప్పుడు ఒక జ్యోతిర్లింగాన్ని చూపిస్తా అని చెప్పి తీసుకొని వెళ్తున్నాడు అన్నట్టు. ఆ జ్యోతిర్లింగం వచ్చేసి 12 జ్యోతిర్లింగంలో చివరి జ్యోతిర్లింగం అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అది ఎక్కడ ఉన్నదో చూసేద్దాం పదండి మనము. ఇప్పుడు ఈ జ్యోతిర్లింగం వచ్చేసి గురుగ్వేశ్వర్ జ్యోతిర్లింగము ఆలయము. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి అన్నట్టు, చివరి లింగం అని చెప్పేసి చెప్పడం అయితే అంటున్నారు. ఈ జ్యోతిర్లింగానికి గురుగ్నేశ్వర్ అనే పదము కరుణ ప్రభు అని అర్థం వచ్చేలా ఉన్నదన్నట్టు. జ్యోతిర్లింగాలలో ఇది 12వ చిట్ట చివరి కాంతిలింగం. ఈ జ్యోతిర్లింగం వచ్చేసి మనకు తీర్థయాత్ర ప్రదేశంలో ఎల్లోరా గుహ నుండి 2 కిలోమీటర్ దూరంలో ఉన్న ఎల్లోరో దానికి దగ్గరలో ఉంటుందని చెప్పేసి చెప్పారు. ఇది వచ్చేసి ఔరంగాబాదులో ఉంటుందని అది కూడా అన్నారు. ఈ ఆలయము 13-14వ శతాబ్దంలో ఆలయాన్ని ఢిల్లీ సుల్తానేట్ అనే చేత ధ్వంసం చేయబడింది. ఇది పునర్నిర్మాణం అనేక సార్లు తిరిగి నిర్మించిన ఆలయం మొఘల్ మరాఠా వివాదంలో నాశనం చేయబడింది. మొఘల్ సామ్రాజ్యం పతనం తర్వాత 18వ శతాబ్దంలో ఇండోర్ రాణి అహిల్యాబాయి హోలార్ అనే సామ్రాజ్యంతో ఇది ప్రస్తుతం ఉన్న రూపంలో నిర్మించబడింది. ఇది హిందువుల ముఖ్యమైన నిరంతరం రోజువారీ భక్తులు యాత్రికులు ఆకర్షించే పుణ్యక్షేత్రం. ప్రాంగంలోకి దాని లోపలి గదులోకి ఎవరైనా ప్రవేశించవచ్చు. కానీ ఆలయ గర్భగుడి లోపలికి ప్రవేశించడానికి స్థానిక హిందూ సాంప్రదాయం ప్రకారము పురుషులు చొక్కా ధరించకుండా మాత్రమే వెళ్ళాలని నియమం సూచించుతుంది. ఎన్నో యుద్ధాల తర్వాత ఈ ఆలయము ఇప్పటికీ చెదరకుండా అలానే ఉన్నది. కానీ ఇప్పటికీ ఆ ఆలయాన్ని అభివృద్ధి చెందించడానికైతే ఎవరు పూనుకోవట్లేదు. అభివృద్ధి అనేది చాలా ఆమడ దూరంలోనైతే ఈ జ్యోతిర్లింగం ఉన్నదని చెప్పేసి అయితే మాకు అనిపించింది. మీరు చూస్తున్న వారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఇది దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎర్ర రాళ్లతో నిర్మించిన ఈ ఆలయం 5 అంచెల శిఖరంతో కూడి ఉంటుంది. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో వేరులేకు చెందిన మాలోజీ బాసలే ఛత్రపతి శివాజీ గారి తాత నిర్మించారు. దాని తర్వాత 18వ శతాబ్దంలో రాణి అహిల్యాబాయి హోల్కర్ చేత తిరిగి పునర్నిర్మించబడింది. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం, గయాలోని విష్ణు ఆలయం ఒక పెద్ద శివజ్యోతిర్లింగం ఆలయంగా పరిగణించే సోమనాథ్ ఆలయం వంటి ప్రధాన హిందూ దేవాలయాలు. ఈ ఆలయము భారతదేశంలోని జ్యోతిర్లింగ ఆలయంలో 240 అడుగులు పొడవు, 185 అడుగులు ఎత్తుగల అతి చిన్న ఆలయంగా చెప్పవచ్చు. ఈ ఆలయానికి సగం దూరంలో విష్ణు దశావతారాలు 24 స్తంభాలపై పెద్దవరంతో ఎర్ర రాతితో చెక్కబడిన దేవాలయం నిర్మించబడింది. ఈ స్తంభాలపై శివుని వివిధ ఇతిహాసాలు, పురాణాలు సంఘర్షించే శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇందులోని గర్భాలయం 17 అడుగులు పొడవు, 17 అడుగులు ఎత్తుగలిగిన లింగమూర్తి తూర్పు వైపుకు తిరిగిన ముఖముతో ప్రతిష్ఠించబడింది. కోర్టు హాలుల్లో నంది విగ్రహం ఉంది. గురుగ్నేశ్వర ఆలయం మహారాష్ట్రంలో ఉన్న ఆలయాలలో దీనిని ఒక గౌరవమైన ఆలయంగా పరిగణిస్తారు. ఈ ఆలయంలో అనేక హిందూ దేవులు శిల్పాలు ఉన్నాయి. జ్యోతిర్లింగంలో ఆఖరిది అయిన గురుగ్నేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కానీ జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదు అని అంటారు. ఆలయంలోకి కెమెరా అలో చేయడం లేదు కాబట్టి మీకు ఆలయం లోపల ఎలా ఉందో అనేది చూపించలేదు, బయటనే చూపించాను. మీరైతే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవి టింగ్ టాక్స్. మీ వరకు మన షిరిడి సాయిబాబా వీడియో చూశారు కదా. దాని తర్వాత వచ్చేసి సెకండ్ డే అన్నట్టు మేము షిరిడీలో దర్శనం చేసుకున్న తర్వాత సెకండ్ డే వచ్చేసి మేము ఇంకో దగ్గరికి వచ్చాము. దాని తర్వాత మీకు ఒకటి
ఆలయం చూపించాను కదా, శివాలయంది. దాని తర్వాత మేము వచ్చేసి ఇక్కడ వచ్చేసాం అన్నట్టు. ఎక్కడికో కదండి, ఔరంగాబాద్లోని వచ్చేసి మనకు ఎల్లోరా కేవ్స్ అన్నట్టు. ఇది చాలా ప్రత్యేకమైనది, కంపల్సరీ ప్రతి ఒక్కరూ చూడదగిన ఈ ప్లేస్ అన్నట్టు. ఎప్పుడైనా మీరు షిరిడీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక వెహికల్ మాట్లాడుకొని ఎల్లోరా కేవ్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఎంతో అందమైన శిల్పాలు, ఖనిజ సంపదలు బాగున్నాయి, చూడడానికి చాలా బాగుంది అక్కడైతే. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎలా చెక్కారు, ఎందుకు చెక్కారు అసలు అనేది హిస్టరీలో ఒక దాగిన మిస్టరీ అన్నట్టు. ఇంతవరకు ఆ మిస్టరీని ఎవరూ కనుక్కోలేదు. ఆ మిస్టరీ ఇప్పటివరకు అయితే ఇక్కడ సాల్వ్ కాలేదు. ఒక పెద్ద కొండను మొత్తం చెక్కేసి మొత్తం శిల్ప సంపదను అయితే ఉంచారు. దీనిపైన ఔరంగాబాదు ఎన్నోసార్లు తిరుగుబాటు చేసేసి అక్కడ ఉన్న శిల్పాలను మొత్తము ఖండించడము, సంపదను మొత్తం ధ్వంసం చేయడం అయితే చేసిండని చెప్పి. ఇక్కడ చూడండి కొండముచ్చులు ఎలా ఉన్నాయో. ఇక్కడైతే ఎంట్రీన్స్లో వచ్చేసి మనకు ఉంటుంది. దాని తర్వాత లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వచ్చేసి ఒక టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. ఆ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకున్న తర్వాత అట్లా ముందుకు వెళ్ళిపోతే మన కేవ్స్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఏదండి, ఇదే మనకు టికెట్ కౌంటర్ అన్నట్టు. ఇక్కడ టికెట్ కౌంటర్లో మనకు టికెట్ తీసుకొని వెళ్ళాలన్నట్టు. ఆ టికెట్ కౌంటర్లో మనకు కాయిన్స్ లాగా ఉంటాయి, ప్లాస్టిక్ కాయిన్స్ ఇస్తారన్నట్టు. ఆ కాయిన్స్ తీసుకొని వెళ్ళాలి. ఇది వచ్చేసి ఆర్కిటెక్చర్ వాళ్ళు ఎక్కడెక్కడ ఏమున్నదని స్కాన్ చేసుకుంటే మనకు మొబైల్లో వచ్చే విధంగా చేసి పెట్టారు. అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత ఇట్లా ముందుకు వెళ్ళిపోతే మనకు అక్కడ కాయిన్స్ ఉంటాయి అన్నట్టు. ఆ కాయిన్స్ చూపించి మనం లోపలికి ఆ గేట్ నుంచి ఎంట్రీ కావాలన్నట్టు. చూడండి ఎంత మంచి బాగుందో, పార్క్ లాగా మంచిగా చెట్లు చుట్టూ చల్లటి వాతావరణం అయితే నాకైతే మంచిగా అనిపించింది. ఎంతంటే మనకు చెట్లు చేమలు ఉంటే బాగుంటాయి కదా, ఆ చెట్లతోనే కదా మన ప్రకృతి ఉంటేనే కదా చాలా ఆనందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అవి చూస్తుంటేనే కదా మనకు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది కదా, దానివల్ల అన్నట్టు. ఇక్కడ వచ్చేసి క్యూ లైన్ ఉంటుంది బాగానే. ఎందుకంటే మనకు సాటర్డే సండే ఉంటారు కాబట్టి పబ్లిక్ అనేది ఎక్కువ ఫ్లోటింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే అక్కడ షిరిడీలో దర్శనం చేసుకున్న వాళ్ళు ఇట్లా వస్తారు, అటు మహారాష్ట్ర నుంచి, ఇటు సోలాపూర్ నుంచి, ఇటు ఔరంగాబాద్ నుంచి ఇట్లా పబ్లిక్ అనేది ఎక్కువ వస్తారు. కాబట్టి ఇక్కడ చాలా వరకు పబ్లిక్ అనేది జామ్ అవుతుంటుంది అన్నట్టు లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ మేము గేట్ లోపలికి వచ్చేసి అక్కడ కాయిన్స్ చూపించేసి లోపలికి వెళ్ళిపోయామన్నట్టు కేవ్స్ లోపలికి. అక్కడ కేవ్ చూడడానికి అయితే మేము వెళ్ళిపోతున్నాం చూడండి. ఇక్కడ గేట్ నుంచి మేమంతా బయటికి వెళ్ళిపోతున్నాం అన్నట్టు లోపలికి. అక్కడ మా అమ్మకు రాలేదు, అక్కడ కాయిన్ పెట్టింది కానీ అక్కడి నుంచి రాలేదు. తర్వాత మా మిస్సెస్ వెళ్ళి అక్కడ ఆ గేట్ని తింపేసి మా అమ్మను రమ్మని తీసుకొని వచ్చారు అన్నట్టు. ఇప్పుడు ఇదంతా కనిపించేదంతా వ్యూ కేవ్స్ దగ్గరికి వెళ్ళడానికి వ్యూస్ అన్నట్టు. ఈ కేవ్స్ అనేది మనకు ప్రసిద్ధి చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద అన్నట్టు. ఎల్లోరా గుహలు భారతీయ రాతి సంస్కృతికి ప్రతిబింబిస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ మొత్తము రాతి శిలలే ఉంటాయి. ఇలాంటి సిమెంటు మట్టితో కన్స్ట్రక్ట్ చేసినవి అయితే ఎక్కడ లేవు. మొత్తం ఒక రాయిని మొత్తం చెక్కి శిల్పాలుగా చెక్కి చేసిన వాటినే ఇవి రాతి శిల్పాలు అంటారంట. మొత్తం ఇవి రాతి శిల్పాలు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి గుహలు హిందూ, బౌద్ధ, జైను దేవాలయాలు, సన్యాస ఆశ్రమాలుగా చెప్తారన్నట్టు. 5వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించబడ్డవి. మొదటి 12 గుహలు బౌద్ధ మతానికి చెందినవి అని, వీటి నిర్మాణ కాలము 600 నుంచి 800 మధ్య ఉంటుందని చెప్పారన్నట్టు. అప్పటి కాలంలోటి ఇవి నిర్మించబడి అని చెప్పేసి ఎప్పుడో వరకు అందాదా చెప్తున్నారు అంతే తప్ప మరి ఇంతవరకు అయితే ఫ్యాక్ట్ అయితే తెలియదు. వీటిని ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు అనేది కూడా ఇంతవరకైతే ఒక మిస్టరీగానే మిగిలిపోయింది అన్నట్టు. ఈ గుహలు ఎంత విధంగా చెక్కారు, అప్పుడు ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేశారు. ఇప్పుడు మనకు ఎంతో టెక్నాలజీతోని మనం ఏదైనా చేయాలన్నా కూడా వాటిని టెక్నాలజీతోని మనం రెడీ చేసుకొని నిర్మిస్తున్నాం ఇప్పుడు ఈ కాలంలో. మరి అలాంటి కాలంలో ఇలాంటి విగ్రహాలు చెక్కడానికి, నిర్మించడానికి, ఇలాంటి దేవాలయాలు, ఇలాంటి గుహలు నిర్మించడానికి ఏ టెక్నాలజీ వాడారు అసలుకి, ఎలా ఇవి నిర్మించడం జరిగింది, ఇంత పెద్ద కొండను ఎలా తొలవడం జరిగింది, ఈ శిల్పాలను ఎలా తొలిచారు అసలుకి, ఈ శిల్ప సంపదన ఇంత బాగుంటుంటే చూస్తుంటే ఎంతో మైమరిచిపోతుంటాం అన్నట్టు. మన ముగ్ధులో అయిపోతాం దానికి. అక్కడనే చాలాసేపు గడపాలి, ఇవి ఎంత బాగున్నాయి అనేది చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది అన్నట్టు.
అంత బాగా చెక్కారు ఆ శిల్పాలు. ఎలా చెక్కారు, ఎందుకు చెక్కారు అనేది తెలియదు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా మ్యాప్, ఇది గుహ లోపలికి ఎక్కడెక్కడ ఏమేమి ప్లేస్లు ఉన్నాయి, ఏ ఫస్ట్ కేవ్ ఏంటిది అనేది మొత్తం టోటల్ ఇక్కడ మ్యాప్లో డీటెయిల్స్ ఇచ్చారన్నట్టు. అక్కడ కింద కూడా మొత్తం రాసి పెట్టారు ఏ కేవ్ ఎక్కడ ఎన్ని కేవులు అనేది. మొత్తం టోటల్ 39 కేవ్స్ ఏమో ఉన్నాయి ఇక్కడ మొత్తం టోటల్. మేమైతే కొన్ని వరకు చూసాము, కొన్ని కేవ్స్ అనేది మిస్ చేసాము. మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క కేవ్ చూడండి, చాలా బాగుంటుంది. లైఫ్లో ఒక మంచి అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది, ఒక లైఫ్లో ఒక మంచి మెమొరీ అనేది ఉంటుంది. ఇది కనిపిస్తుంది అదే, ఇది మనకు మొత్తం టోటల్ ఇదంతా పెద్ద కొండ, అదొక కేవ్స్ అన్నట్టు. అది మొత్తం పై నుంచి కిందికి చెక్కారా, కింది నుంచి పైకి చెక్కారా అసలు అర్థమే కాదు. కానీ చాలా వరకు ఏమంటారంటే పైనుంచే కిందికి చెక్కారని చెప్పేసి అంటారు. కానీ పైనుంచి కిందికి చెక్కడం ఒక ఎంతటి గొప్పగా చెక్కారనేది చూస్తేనే అర్థమవుతుంది. అది కళ్ళు మైమరిపించిపోయేంత అందం అయితే అక్కడైతే చాలా బాగా అనిపించింది నాకైతే. మీరు చూసిన తర్వాత ఎలా ఉంది అసలు అక్కడ ప్లేసెస్ ఎలా అనిపించాయి మీకు అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తేనే కదా 10 మందికి వెళ్ళిపోతుంది వీడియో, అప్పుడు మాకు కూడా వ్యూస్ అనేది వస్తుంది, ఇంకా ప్రత్యేకించి వీడియోస్ చేయాలని మాకు కూడా అనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు లైక్ చేస్తే మాకు ఇంకా చూడని వాళ్ళకు కూడా వాళ్ళకు నేత్రదానం జరుగుతుంది, వాళ్ళు వెళ్ళి ఇక్కడ ప్లేస్ చూడాలని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తుంది. రీచ్ అనేది ఎక్కువ వస్తుంది అన్నట్టు. లైక్ కామెంట్ చేస్తేనే రీచ్ అనేది యూట్యూబ్లో ఎక్కువ వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి. మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సరికొత్త వీడియోలు ఇంకా చాలా వస్తాయి. మనం ఇప్పుడు కేవ్స్ లోపలికి ఎంట్రీ అవుతున్నాము. మనం ఫస్ట్ ఎంట్రీ అయ్యేది కేవ్స్లో చాలా ముఖ్యమైనది అన్నట్టు. ఎల్లోరాలో ఉన్న గుహ దేవాలయంలో ఒకటి. ఈ దేవాలయం ఒకే రాతితో చెక్కబడిన అతిపెద్ద పురాతనమైన హిందూ దేవాలయంలో ఒకటి. దీనిని కైలాసం అని కూడా అంటారు. ఒకే రాతితో ప్రత్యేకంగా చెక్కబడిన కైలాస దేవాలయం ప్రపంచంలో అత్యంత ఆకర్షితమైన గుహ దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం 276 అడుగుల పొడవు, 154 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇది కొండపై నుండి మొదలుకొని నిలువుగా నీడను కలిగి ఉంటుంది. ఈ ఏకశిల ఆలయం నిర్మాణానికి దాదాపు 4 లక్షల టన్నుల శిల్పాలను వందల సంవత్సరాలుగా తవ్వించారని అంచనా. ఉల్లి జాడల ఆధారంగా 3 రకాల ఉల్లిలను ఉపయోగించారని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఆలయము నిర్మాణము 46.32 మీటర్ల వెడల్పుతో పిరమిడ్ రూపంలో 3 అంతస్తులు కలిగి ఉంటుంది. ఎల్లోరా గుహలుగా పిలువబడే 34 గుహల దేవాలయాలలో కైలాస దేవాలయం ఒకటి. ఇది 16వ గుహ. దీనిని 18వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూట రాజు కృష్ణరాజు నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్వాలిటేట్ రాక్ సిలికాన్ కలిగి ఉంటుంది. ఇప్పుడు మనము కైలాసం టెంపుల్కి వెళ్తున్నాం అన్నట్టు. ఇక్కడ ముందట ఆర్కిటెక్చర్ ఉంటుంది, ఆ ఆర్కిటెక్చర్ తర్వాత మనం లోపట ఆ టెంపుల్ లోపలికి వెళ్తున్నాం అన్నట్టు. అక్కడ టెంపుల్ చూస్తుంటే ముంగట శిల్పాలను చూస్తుంటే ఎంతో బాగుంటాయి, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంటాయి. అక్కడ వచ్చేసి లక్ష్మీ అమ్మవారికి కుంభాభిషేకం చేస్తున్నట్టు ఏనుగులు చిత్రాలు, అది ఎంతో బాగా చెక్కినట్టయితే నాకు చాలా అనిపించింది. చూస్తుంటేనైతే నాకు కళ్ళు అయితే చాలా బాగా అనిపించాయి. అయితే నాకు ఏమిరా ఇంత బాగా ఎలా చెక్కగలిగారు అసలుకి అనేది నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇవి ఔరంగజేబు ఉన్నప్పుడు ఈ శిల్పాలను చాలా వరకు ధ్వంసం చేసిండు. వీటిని ధ్వంసం చేసిన తర్వాత రిపేరింగ్ అనేది చేయలేదు. ఇదే మొత్తం టోటల్ ఒక ఆలయము స్ట్రక్చర్ అన్నట్టు. ఇక్కడ మొత్తం మనకు అన్ని శిల్పాలు అనేది ఇలా ప్రతి ఒక్కటి ఎంతో ముగ్ధంగా చెక్కించి పడినవి. ఒక్కటే రాయి మీద మొత్తం ఇలా శిల్పాలు బాగా చెక్కారన్నట్టు. ఇక్కడి కైలాస టెంపుల్ కూడా మనకు కరెన్సీ నోట్ మీద కూడా మనకు ఒక చిహ్నం అనేది కనబడుతుంది. వెనకట వచ్చిన కరెన్సీ నోట్లలో మనకు బ్యాక్ సైడ్లో ఒక చిహ్నం అనేది ఉంటుంది. అక్కడ ఎలిఫెంట్ అనేది ఒకటి ఉండి దాని తర్వాత ఇట్లా ఆ చిహ్నం కూడా ఇక్కడి కైలాస టెంపుల్ను నోట్ పైన ముద్రించే వాళ్ళు. అప్పుడు పాత 5 రూపీస్ నోట్స్ మీద ఉంటాయి చూడండి. ఈ టెంపుల్ను ఎందుకు నిర్మించారనేది ఒక చరిత్ర అయితే ఉన్నది. మరాఠీ ఇతిహాసం ప్రకారము స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో అతని భార్య శివుని ప్రార్థిస్తుంది. రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని
ఆలయం గోపురం చూసే వరకు తను ఉపవాసం ఉంటానని మొక్కుకుంటుంది. వెంటనే ఆ రాజు కోలుకుంటాడు. రాణి యొక్క మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలిచి ఆలయం నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ కొండను చొలుచుకుంటూ పోతే ఆలయ గోపురం ఎప్పుడు అవుతుందా అని చెప్పేసి, అన్ని రోజులు ఎలా ఉపవాసం ఉంటుంది, బతుకుంటుందా లేదా అని చెప్పేసి, అప్పుడు ఆ శిల్పి ఏం చేస్తాడంటే ఆలయం ముందు నుంచి కాకుండా కొండపై భాగం నుంచి చెక్కుకొని వస్తారు. ముందుగా ఆలయ గోపురాన్ని చెక్కి రాణిని ఉపవాస దీక్ష విరమించేట్టు చేస్తారన్నట్టు. ఇది కైలాస టెంపుల్లోని ముందటి భాగం అన్నట్టు. సైడ్ పొంటి ఉన్న శిల్పాలు ఇవన్నీ. ఈ శిల్పాలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఒక రాతి చెక్కడాలను మొత్తం టోటల్ ఈ గుహలోక మొత్తము పక్కన గుహలు లెక్క ఉండి అటు శిల్పాలు అనేది చాలా బాగా అనిపించాయి. సైడ్లో శిల్పాలు రూపాలు ఎలా విధంగా చెక్కారు, అందంగా అంత అందంగా ఎలా వచ్చాయి అసలుకి. ఇప్పుడు మనం ఎన్నో టెక్నాలజీ వాడుకుంటూ ఇలా నిర్మిస్తుంటే అంత అందం రాలేకపోతుంది, కానీ ఆ టైంలో ఇంత బాగా ఎలా చెక్కారు, ఇంత రౌండ్గా ఫోల్స్ ఎట్లా చెక్కారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నాకైతే చూస్తుంటేనైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత బాగా ఎలా చెక్కగలిగారు అసలుకి. ఇప్పుడు మనం ఎంతో టెక్నాలజీగా రంపాలు పెట్టి అవేంటి గ్రాంట్లు పెట్టి పేల్చుకుంటూ చేసుకుంటూ అవి చెక్కినా కూడా అంత న్యాచురాలిటీ అనేది ఇంకా రావట్లేదు. అప్పుడు ఇంత బాగా ఎలా చెక్కగలిగారు, ఆ ఊలితోని కొట్టుకుంటూ అలా చెక్కడం అయితే చాలా అరుదు. ఎంతో బాగా నైపుణ్యం కలిగిన శిల్పులు అయితే చెక్కగలుగుతారు. ప్రతి దగ్గర ఒక శిల్పం, ప్రతి ఒక్క దగ్గర ఒక శిల్పం. ఇక్కడ వచ్చి మొత్తం టోటల్ విష్ణుమూర్తి అవతారాలకు సంబంధించిన శిల్పాలు లెక్క అనిపించింది నాకైతే. ఇవి ఎంత బాగా అంటే అంత బాగా చెక్కారు. ప్రతి ఇతిహాసాలు కూడా ప్రతిబింబించే విధంగా ఇక్కడ మొత్తం శిల్పాలను చూస్తుంటే ఈ ఇతిహాసాలు కూడా మనకు ఇక్కడ అర్థమైపోతున్నట్టు చాలా బాగా అనిపించాయి నాకైతే. మేము అక్కడికి వెళ్ళినప్పుడు అయితే రష్ అయితే చాలా బాగుంది, చాలా పబ్లిక్ అయితే ఎక్కువ ఉంది, ఆ ఫ్లోటింగ్ అయితే చాలా ఉంది. ఎందుకంటే అలా స్ట్రక్ అవుడు కూడా ఆ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా స్ట్రక్ అవుడు కూడా చాలా వరకు అయితే జరిగింది. కానీ ఇప్పటికీ అక్కడ శిల్పాలను అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ను మొత్తం టోటల్ ఇంకా డెవలప్ చేస్తే పర్యాటకంగా కూడా చాలా బాగుంటుంది. కానీ గవర్నమెంట్స్ అనేది పట్టించుకుంటారో పట్టించుకోవట్లేదు అయితే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నీట్నెస్ అయితే చాలా బాగానే ఉంది, కానీ ఇంకా కొంచెం బాగా కేర్ తీసుకొని అక్కడ పర్యాటకంగా ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేస్తే, అక్కడ ఉన్న శిల్పాలను కొంచెం మరమ్మతు చేస్తే ఇంకా బాగుండని నాకు అనిపించింది. మీరు చూస్తున్న వాళ్ళకు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూడండి, ఇంత పెద్ద పర్వతాన్ని ఎలా చెక్కగలిగారో అసలుకి. ఆలయ గోపురం మీద అంతా ఎలా ఒకటే రాయిని ఇంత బాగా ఎలా చెక్కగలిగారో అనేది నాకైతే ఇప్పటికీ ఒక బ్లండర్ డౌట్ అబ్బా. ఇదే మనకు 5 రూపీస్ కాయిన్ నోట్లో ఇదే చిత్రం ఉంటుంది మనకు. ఈ చిత్రం మొత్తం టోటల్ అది మనకు నోట్ల పై ఉంటుంది అన్నట్టు. ఎనగడ్డి నోట్లు చూస్తుంటారు కదా, ఆ నోట్ల పైన అయితే ఉంటుంది. మీకు తెలుసుంటే అడగండి, మీకు పెద్దవాళ్ళని అడిగితే మీకు చెప్తారు. ఇది టెంపుల్ అనేది మనకు నోట్ల పైన ముద్రించే వాళ్ళు, 2 రూపాయల నోట్ మీద అయినా 5 రూపీస్ నోట్ మీద అయినా. ఇది వచ్చేసి మనకు ఆలయం లోపలికి దారి అన్నట్టు. ఇక్కడ మొత్తం టోటల్ అందరూ చెప్పులు ఇప్పేసి ఆలయం లోపలికి వెళ్తున్నారు అన్నట్టు. ఇది కైలాస స్వామి అంటే శివుని రూపంతో లింగ రూపంలో స్వామివారి దర్శనం ఉంటారు అన్నట్టు. అక్కడ స్వామివారు అనేది లింగ రూపంలో ఉంటారు. అంటే ఇక్కడ పూజలు అనేది సరిగా అనేది ఏం లేదు. నార్మల్గా టూరిస్టులు వస్తుంటారు, చూస్తుంటూ పోతుంటారు అన్నట్టు. పూజలు ఇట్లా ఇవేంటి ఇలాంటివి లేవు. అక్కడ దేవుడిని చూసుకొని మొక్కుకొని వెళ్ళిపోవడమే. ఇంత చాకచక్యంగా ఇంత బాగా ఎలా చెక్కగలిగారు, అసలుకి ఇంత బాగా ఎలా చేయగలిగారు అనేది ఇప్పటికీ నాకు చాలా వరకు అయితే పెద్ద డౌటు. మీకేమైనా ఐడియా ఉంటే, మీకు ఎవరికి తెలిసి ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. ఇది ఆలయం లోపలికి మనకు శివాలయం లోపలికి అన్నట్టు ఇది దారి. ఇది వచ్చేసి మొత్తం మండపము, శివాలయం లోపల మండపము. ఇక్కడ మొత్తం ప్రతి ఒక్క స్తంభం పైన ప్రతి ఒక్కటి అంటే ఏదో కట్టినట్టు ఇట్లా చెక్కి పెట్టేశారు మొత్తం టోటల్గా. డిఫరెంట్ డిజైన్స్గా చెక్కి చాలా బాగా అనిపించింది నాకు చూస్తుంటే అయితే. నాకు అక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కటి కెమెరాలో బంధించి అందరికీ చూపియాలి, ఎవరైనా చూడని వాళ్ళకు ఉంటే చూపియాలనే ఒక ఆక్షేపణ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. అందుకే ఇక్కడ కెమెరాలను బంధించి మీకు అందరికీ చూపించాలని తీసుకొచ్చాను అన్నట్టు.
ఇక్కడ మొత్తం బయట ప్లేస్ మొత్తం వరండా అన్నట్టు స్వామి టెంపుల్ అక్కడ ఉంటుంది పక్కన. ఇక్కడ చూడండి, అప్పుడు ఔరంగజేబు ఏంటంటే మన హిందుత్వాన్ని హేట్ చేసి వాళ్ళ మొత్తం ఇస్లామిక్ మతంగా ఉండాలని చెప్పేసి మన హిందూ దేవాలపైన అప్పుడు చాలా వరకు అటాక్ చేశాడు. ఆ అటాక్ చేసినవి అప్పుడు మొత్తం టోటల్ ఖడ్గాలతో కత్తులతో అవి నరకడము, కులగొట్టడము ఇలాంటివి చేసినప్పుడు అవి ధ్వంసమైనవి అన్నట్టు. ఈ శిల్పాలని చాలా వరకు ధ్వంసమైనవి, కొన్ని విరిగిపోయి ఉన్నాయి, ఇప్పటికీ అట్లానే ఉన్నాయి. ఇది వచ్చేసి ఆలయము. లోపల శివుని విగ్రహం ఉంటుంది మనకు, అంటే లింగ రూపంలో దర్శనం ఇస్తారు అన్నట్టు చిన్నగా. ఇదంతా చూస్తుంటేనైతే నాకు చాలా బాగా అనిపించింది. ఈ శిల్ప సంపద అనేది మన దగ్గర ఇంతగానం ఉన్నది. దీన్ని ఇంకా మనం డెవలప్ చేసుకుంటే ఇంకా టూరిస్టుగా అయినా మనకు పర్యాటకమైన చాలా బాగుంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇంతవరకు ఈ టెంపుల్ని ఎందుకు నిర్మించారు అనేది ఇప్పుడు తెలుసుకున్నాము, కానీ ఎప్పుడు నిర్మించారు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇది ఎలా నిర్మించగలిగారు, ఇంత టెక్నాలజీ అప్పుడు ఎలా ఉపయోగించారు అనేది ఇంతవరకు ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పటికి ఒక పెద్ద బ్లండర్ మిస్టర్గా అయితే ఉండిపోయింది మనకు. చూడండి, పైన మొత్తం కొండ, కింద వచ్చేసి అక్కడ మండపం లెక్క ఇట్లా ప్లేస్ను స్తంభాలను మొత్తం నిలబెట్టి ఇట్లా చేశారు. ఇది వచ్చేసి ఆలయము. ఇక్కడికి అందరు భక్తులు వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. టెంపుల్ చూసుకుంటా దేవుణ్ణి దర్శించుకుంటాను అనుకుంటా డైరెక్ట్ అంతే. కానీ ఇక్కడ ఆలయంలో పూజలు ఇట్లా ఏం జరగట్లేదు. కొన్ని అంటే ఆలయంలో విగ్రహాలు కూడా కొన్ని తీసేసారు అన్నట్టు, మాయం చేశారు. అప్పుడు జరుగుతున్న ముస్లిం వాదనకు ఇట్లంతా ఇస్లామిక్ వాదనకు అప్పుడు మనకు మొఘలాయులు పరిపాలించినప్పుడు ఇలాంటివన్నీ జరిగిపోయినాయి అన్నట్టు మనకు మ్యాక్సిమము. ఈ కొండ మొత్తం ఈ ఆలయ గోపురం అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా దీన్ని కొంచెం ఏంటంటే గవర్నమెంట్ పట్టించుకొని ఇంకా డెవలప్మెంట్ చేస్తే బాగుండని నాకైతే అనిపించింది. మీకెలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. ఈ ఆలయం ప్రవేశం ద్వారం వద్ద 2 అంతస్తుల గోపురం ఉంటుంది. ప్రవేశం ద్వారం వైపున శైవులు వైష్ణవులు పూజించే దేవల శిల్పాలు ఉన్నాయి. ప్రవేశం ద్వారం నుండి 2 అంతర్గత ప్రాంగణాలు కనిపిస్తాయి. ప్రతి ఒక్కటి నిలువు ఆర్కిటెక్ట్తో సరిహద్దులుగా ఉన్నాయి. ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో వీళ్ళ మీద పెద్ద ఏనుగులు చెక్కబడి ఉంది. రాష్ట్ర కూట రాజులు తమ ఏనుగు దళాలతో అనేక యుద్ధాల్లో గెలిచి ఏనుగులను తమ ఇష్టమైన జంతువులతో ఒకటిగా మార్చుకున్నారు. ఆలయంలో ఏనుగు శిల్పాలు ఉండటం రాష్ట్రకూట రాజుల బలాన్ని, శ్రేయస్సును సూచిస్తుంది. కైలాస ప్రధాన ఆలయంలో లోపల గోడలపైన కమలంపై కూర్చున్న గజలక్ష్మి ప్రతిమ ఉంటుంది. మనం ఫస్ట్లో చూసాం కదా ఆలయంలోకి ఎంట్రీ అయినప్పుడు, అది అన్నట్టు. ఈ ప్రతిమ వెనుక 4 ఏనుగులు ఉన్నాయి. ఈ 2 పెద్ద ఏనుగులతో ప్రతి ఒక్కటిపై వరుసలో ఒక కుండ నుండి గజలక్ష్మి మీద నీరు పోస్తున్నట్లు చిత్రీకరించబడింది. ఈ 2 చిన్న ఏనుగులు దిగువ వరుసలో తామర చెరువు నుండి కవలాలను నింపుతున్నట్లు చిత్రీకరించబడినాయి. శిఖరం దాని కింద అంతస్తు నుండి 96 అడుగుల ఎత్తులో ఉంటుంది. గర్భగుడి చుట్టూ ఒక చిన్న అంతర్గత గది ఉంటుంది. ఇది ఒక పెద్ద సభ మండపం స్తంభాల లోహాలతో కలిసి ఉంటుంది. దీని పక్కన అర్ధప్రాగం ఇదే వచ్చేసి మన కైలాస టెంపుల్ ఆలయం, ప్రధాన ఆలయం అన్నట్టు గర్భగుడి. ఇక్కడనే మన శివుడు అంటే లింగ రూపంలో దర్శనం ఇస్తుంటారు. కానీ ఇక్కడ పూజలు అనేది ఏం జరగట్లేదు. కానీ శివుడు అనేది ఈ విధంగానే ఉంటాడు. మరి వాటర్తో రోజు అభిషేకం చేస్తారో చేయరో తెలియదు. కానీ ఇక్కడ ఎలాంటి పుష్పగుచ్చాలు ఇట్లా ఆరతి ఇట్లా ఇలాంటివి ఏం లేవు. ఇలా దేవుడు ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నట్టు. ఇలా ఈ టెంపుల్లో కూడా పూజలు పునస్కారాలను చేసి దేవునికి నైవేద్యాలు ఇట్లా పెడితే చాలా బాగుంటుంది. కానీ ఇది పర్యాటక ప్రాంతం అయిపోయింది కాబట్టి ఇలానే వదిలేస్తున్నారు. చాలా వరకు అయితే చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఒక పెద్ద సభా మండపం స్తంభాలు హాళ్ళతో కలిసి ఉంటుంది. దీని పక్కల అర్ధమండపం ముందు భాగంలో అగ్రమండపం ఉంటాయి. నంది మండపం, గోపురం, పూజా మందిరం అగ్రమండపానికి మధ్య ఉంటుంది. 3 భాగాలకు ఒకే రాయి దూలంతో కలిపారు. ప్రధాన ఆలయం పునాది పైన ఆలయ నిర్మాణం మొత్తం బరువును మోస్తున్నట్లుగా కనిపించే ఏనుగుల శిల్పాలు వరుస ఉన్నాయి. కొండ పక్కన ఉన్న ప్రదక్షిణ మార్గం ఆలయ ప్రాంగణంలో 5 వేరువేరు దేవాలయాలు ఉన్నాయి. వీటిలో 3 నదీ దేవతలకు అంకితం చేయబడ్డాయి: గంగా, యమున, సరస్వతి. ఆలయ నిర్మాణంలో 2 వేరువేరు 45 అడుగుల ఎత్తున కీర్తి స్తంభాలు, విజయ స్తంభాలు కూడా ఉన్నాయి.
ఒకప్పుడు ఈ స్తంభం పైన త్రిశూలం ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ప్రధాన ఆలయానికి ఇరువైపుల గజస్తంభం వెనుక వెలుపువలి గొడవపై మహాభారతం, రామాయణం నుండి కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు చిత్రీకరించారు. రామాయణం నుండి 7 వరుసలలో అనేక సన్నివేశాలను చిత్రీకరించారు. అవి రాముడు అయోధ్య నుండి బయలుదేరిన దృశ్యాలు, భరతుడు తిరిగి రావడానికి ప్రయత్నించడం, శూర్పణఖ అడవి దృశ్యాలు, రావణ సీతను అపహరించడం, రాముడు హనుమంతుని కలవడం, హనుమంతుడు సముద్రం దాటి లంకకు చేరుకోవడము, అశోకవనం రాముని ఆస్థానం, చివరి వరుసలో వానర సైన్యం లంకకు చేరుకోవడానికి రాళ్లబందను నిర్మించినట్లు చెక్కారు. అంతేకాకుండా మహాభారతం నుండి 7 వరుసలు ఉన్నాయి. అవి కృష్ణుడు ప్రారంభ సాహసాలు దిగువ 2 వరుసలలో చూపించబడ్డాయి. మహాభారత యుద్ధం, అర్జునుని తపస్సు, మహాభారతంలోని వివరించిన వివిధంగా కిరాత అర్జునులు పోరాటం నుండి దృశ్యాలు మొదటి 5 వరుసలలో చిత్రీకరించబడినాయి. ప్రధాన ఆలయానికి దక్షిణం వైపున ఉన్న రావణమూర్తి త్రిమిత్రియ శిల్పం అయిన ఆలయానికి కైలాసం అని పేరు వచ్చింది. రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. అక్కడ శివుడు విశ్రాంతిలో కూర్చున్నట్లు, శివుని బొటనవేలు ఒత్తిడితో రావణుడి అహం తొక్కినట్లు చిత్రీకరించారు. గోపురం లేదా ప్రవేశం ద్వారం ప్రవేశానికి ప్రధాన బిందువుగా పనిచేస్తుంది. ఒక మండపం నుండి వేరొక మండపానికి వెళ్ళేటప్పుడు హాలు పరిమాణం చిన్న, స్థలం చిన్నదిగా ఉంటుంది, కాంతి మసకబారుతుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చాలాసార్లు ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. 1000 మందికి పైగా కూలీలు పంపాడు. వారు 3 సంవత్సరాలకు పైగా రాత్రింబవళ్ళు పనిచేశారు. కానీ ఔరంగజేబు ఆలయాన్ని ధ్వంసం చేయలేకపోయాడు. ఈ ఆలయాన్ని ఎన్నోసార్లు ధ్వంసం చేద్దామని చెప్పేసి ఔరంగాబాదు ప్రయత్నించినా కూడా అతని కళ నెరవేరలేకపోయింది. అప్పుడు ఎన్నో విధాలుగా ఖండించిన శిల్పాలు కూడా ఇప్పటికీ మనకు కనబడుతూ ఉంటాయి. ఈ శిల్పాలను ఎన్నోసార్లుగా ఖండించినా కూడా అలానే కొన్ని మిగిలిపోయాయి. కానీ ఈ ఎల్లోరా గుహలను ఏం చేయలేకపోయినా ఔరంగాబాదు జీవితంలో ఓడిపోయినట్టుగా చెప్తూ ఉంటారు. ఈ శిలా సంపద ఎన్నో సంవత్సరాల క్రితం చెక్కబడి ఉన్నా ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఈ అందాలు ఎంతో కనువిందు చేస్తాయి. కళ్ళకు చూస్తుంటే ఎంతో భాగ్యం అనిపిస్తుంటుంది. ఈ విధంగా చెక్కడానికి ఎన్ని సంవత్సరాలు ఎంతమంది కష్టపడ్డారో కానీ ఇప్పుడు మనం చూసి తరిస్తుంటే మన కళ్ళకు చాలా ఆనందం అనేది కలుగుతుంది. మనసు ప్రశాంతత కోసం కూడా చూస్తుంటే ఎంతో బాగా అనిపిస్తుంటుంది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ శిల్పాలు చూస్తున్నంతసేపు మన పురాణాలు, ఇతిహాసాలు ఇక్కడ మొత్తము వివరించడం అయితే జరిగినట్టయితే నాకు అనిపించింది. మీరు చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది మీకు? అసలు ఇతిహాసాలు జరగలేదో అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్న శిల్పాలలో అయితే ఖచ్చితంగా మన ఇతిహాసాల్లో జరిగిన ప్రతి ఒక్క శిలా సంపద అయితే ఇక్కడ పొందుపరచడం అయితే జరిగింది. ఈ ఎల్లోరా గుహలు మనము సందర్శించడానికి అనువైన సమయం ఏంటిదంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మధ్య కాలంలో అనువైన ప్రదేశంగా చెప్తారు. ఎందుకంటే అక్కడ ఆగస్టు నుంచి మనకు మాన్సూన్ వస్తుంది కాబట్టి వర్షాలు ఇట్లా బాగా పడతాయి కాబట్టి ఆ చుట్టుప్రక్కల మొత్తము ప్రకృతి చాలా వేపుగా ఉంటుంది, బాగుంటుంది. ఆ ప్రకృతిలో పచ్చదనంతో ఈ గుహలలో అటు చూస్తుంటే చుట్టూ ప్రకృతి ఉంటుంది కాబట్టి ఈ గుహలు చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉంటారన్నట్టు. ఎందుకంటే ప్రకృతి మనకు చుట్టూ చాలా పచ్చగా ఉన్నప్పుడు మనం చూస్తున్నా కూడా ఆ గుహల్లో కూడా ఇక శిలా సంపద కూడా మనకు చాలా బాగా అనిపిస్తుంది కదా. ఆ అట్మాస్ఫియర్ పెరిగినప్పుడు మన హృదయం చాలా ఆహ్లాదకరంగా, మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఆగస్టు, అక్టోబర్ మధ్యలో చూస్తే అక్కడికి వెళ్ళి ఈ శిల్పాలను చూస్తే సందర్శించితే చాలా బాగుంటుందని చెప్పేసి చాలా వరకైతే చెప్పడం జరుగుతుంది అక్కడ. కానీ పర్యాటకంగా అయితే చాలా వరకు పర్యాటకులు వేసవి కాలంలోనే ఎక్కువ వస్తారు. అంటే మే మంత్లోనే, జూన్ మంత్లో ఎక్కువగా పర్యాటకులు వస్తారు. ఎందుకంటే అప్పుడు విద్యార్థులకు సెలవులు ఉంటాయి కాబట్టి ఆ ప్రదేశంలో మనము పర్యాటకంగా వెళ్తే బాగుంటుంది అని
చాలా వరకు ఫ్యామిలీలు ఆలోచించి ఆ టైంలోనే రావడం అయితే ఎక్కువ జరుగుతుంది. పర్యాటకంగా అయితే చాలా వరకు మే జూన్ మాసంలోనే ఎక్కువ వస్తారు. ఎందుకంటే అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఏదైనా టూర్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళి అక్కడ ఈ సంపదను చూడడానికైతే చాలా వరకు వస్తారు. కానీ మనం చూడడానికైతే అనువైన టైం అయితే మనకు ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో అయితే బాగుంటుంది. కానీ చాలామంది ఏంటంటే సెలవులు ఉన్నాయి కాబట్టి మిగతా టైంలో స్కూళ్ళు ఉంటాయి కాబట్టి పిల్లలకు ఆ టైంలో అనువుగా ఉంటుందని చెప్పేసి ఆ టైంలో చాలా వరకు అయితే పబ్లిక్ ఎక్కువ వెళ్తారు. మీరు ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడైతే ఆగస్టు అక్టోబర్ మధ్యకాలంలో వెళ్తే మీకైతే చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ చూసిన ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే అనిపించింది మీకు చెప్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఈ శిల్పాలకు యునెస్కో చే ప్రపంచ వారసత్వంగా ప్రదేశంగా గుర్తించబడింది. ఈ శిల్పాలను యునెస్కో చే ప్రపంచ వారసత్వ సంపదగా ప్రదేశంగా గుర్తించబడింది. ఎల్లోరా గుహలన్నిటిలో మొదటి గుహ చాలా ప్రాచీనమైనది. రెండో గుహ శిల్ప కళతో కూడిన ఒక చైతన్యశాలగా ఉంటుంది. దీనిలో బుద్ధుని గురించి వివిధ మూర్తులు బోధసత్వాన్ని మూర్తులు ఉన్నాయి. దీనిపై కప్పు పెద్ద పెద్ద 12 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. ఈ గృహ గర్భంలో సన్యాసుడైన ఉన్న బుద్ధుని విగ్రహం ఉంటుంది. ఈ శిల్పం విగ్రహం చూపురులను ఆకట్టుకుంటుంది. మీరు ఒక్కసారి వెళ్ళినప్పుడు అక్కడ చూడండి, చాలా బాగుంటుంది. చూస్తుంటే అక్కడి నుంచి అసలు వెళ్ళాలని అస్సలు అనిపించదు. చూస్తున్న కొద్దికి ఇంకా చూడాలనిపిస్తే అక్కడే అనిపిస్తుంది మనకు. ఇక్కడ కొన్ని గుహలలో చీకటిగా ఉంటుంది, కానీ అక్కడ విద్యుత్తు అరేంజ్ చేసి లైట్లు వేస్తే చాలా బాగుంటుంది. కానీ ఆ చీకటిలో చూస్తున్నా కూడా చాలా అందంగా బాగా కనిపిస్తాయి. అక్కడ ప్రతి ఒక్క గుహ కూడా ఒక ప్రత్యేకమైన సుందరంగా చెక్కబడిన శిల్పాలను చూస్తూ ఉంటే మనకు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదకరాన్ని మన కళ్ళకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ముందు వీడియోలో చెప్పిన విధంగా ఇక్కడ ఏనుగుల వరుస ఉన్నది చూడండి. ఈ ఏనుగు తొండాలను అప్పుడు ఔరంగజేబు ఈ ఆలయం పైన చాలాసార్లు దాడి చేసి ఆ విగ్రహాలను ఖండించాడని మీకు ముందుగానే చెప్పాను. ఆ ఖండించిన విగ్రహాలకు ఏనుగుల తొండాలనేది తొలగించడం అని జరిగింది. అప్పుడు ఆ తొలగించినవి అట్లే ఉంచారు. వాటిని మళ్ళీ తిరిగి కన్స్ట్రక్షన్ అనేది చేయలేదు. ఇక్కడ రావణ బ్రహ్మ కైలాస పర్వతాన్ని ఎత్తుతున్నట్టుగా ఇట్లా ఉన్నది చూడండి. అక్కడ రావణ బ్రహ్మ మన తల 5 తలలతోటి ఆ విగ్రహాన్ని ఎత్తుతున్నట్టుగా అవి విధంగా చెక్కబడడం చాలా. ఇప్పటివరకు మనము కైలాస టెంపుల్ చూసాం కదా. అక్కడ మొత్తం టోటల్ గుహ లోపట కైలాస టెంపుల్ ఎలా ఉంది ఏం కథ అనేది అవన్నీ వివరించుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము అక్కడి నుంచి మళ్ళీ వేరే మార్గం నుంచి వెళ్తుంటే అక్కడ రోడ్ ఉంటుంది అన్నట్టు, నడుచుకుంటూ వెళ్ళవచ్చు. కానీ అట్లా కాకుండా కొంచెం చాతగానే వాళ్ళు వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఎలక్ట్రికల్ బ్యాటరీస్ బస్సెస్ లెక్క ఒక ఆటో లెక్క ఉంటాయి అన్నట్టు, వాటిపైన కూడా వెళ్ళొచ్చు అన్నట్టు. అక్కడ మనకు ఒక్కొక్క ప్లేస్ను ఒక్కొక్క విధంగా నెంబర్స్ అనేది వేసి పెట్టారు. ఆ నెంబర్స్ ప్రకారం మనం వెళ్ళి అక్కడ చూడొచ్చు అన్నట్టు. ఇప్పుడు మనం వెళ్తుంది ఇంకొకటి గుహ అన్నట్టు. ఆ కొండకే మొత్తం చెక్కబడిన ఈ గుహలు అన్నీ ప్రతి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క గుహ లెక్క ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు ఆ గుహ నిర్మాణం అనేది చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ గుహ లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం లోపల డార్క్ ప్లేస్ లెక్క అనిపించింది, కానీ చూస్తుంటే అక్కడ ఖనిజ సంపద అయితే చాలా బాగా అనిపించింది. ఎలా చెక్కారో ఏమో కానీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా చాలా బాగా ఉన్నాయి ఆ శిల్పాలను. ఎన్నోసార్లు ఔరంగజేబు దండయాత్ర చేసినా కూడా ఇంకా ఆ శిల్పాలను ఆ విధంగానే ఉండడం అయితే జరిగింది. కొన్ని అంటే ఒక గుడి లోపట ఉన్న విగ్రహాలను అయితే చోరీ చేసి వాటిని ధ్వంసం చేయడము బయట పడేయడం అయితే చేసిరని చెప్పేసి అంటే పురావస్తు శాఖ వాళ్ళు పరిశోధించి చెప్పడం అయితే జరిగింది అక్కడ.
నేను బుక్స్ రిఫర్ చేసినప్పుడు వికీపీడియాలో చూసినప్పుడు ఇవన్నీ నాకు తెలిసిన విషయాలు. నాకు కూడా అంత పర్ఫెక్ట్గా అయితే తెలియదు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే దాని గురించి ఇంకేమన్నా వివరాలు ఉంటే మీకు కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు ఎలా చెక్కారో అసలు అర్థం కావట్లేదు. మన సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పడుతున్న విధంగా మొత్తం టోటల్ ఇక్కడ చూపిస్తున్నారు. మొత్తం ఈ శిల్పాలను చెక్కుతూ వివరణ అనేది ఎంతో బాగుంది. ఇప్పుడు వచ్చిన మోడర్న్ టెక్నాలజీలో ఎన్నో యంత్రాలను యూజ్ చేస్తుంటేనే ఇంత బాగా రావట్లేదు. ఆ కాలంలో ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఒక ఉలితోని చెక్కుతూ ఇంత మధురంగా ఇంత అందంగా ఎలా చెక్కారనేది ఇప్పటికీ ఆశ్చర్యకరంగానైతే నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా, మే మంత్లో కాకుండా మీరు ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్యలో అక్టోబర్ మధ్యలో వెళ్తే చాలా బాగుంటుందని చెప్పాను కదా. అక్కడ కూడా పర్యాటకంగా చాలా అనువైన ప్లేస్ అని చెప్పాను కదా. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కొండపైన మనకు ఆ మాన్సూన్ వస్తుంది కాబట్టి పైన మొత్తం చాలా గ్రీనర్గా ఉంటుంది. ఆ గ్రీనర్ అనేది మన మనసులకు చాలా వరకు హద్దుకుంటుంది. కాబట్టి అదే టైంలో ఈ పర్యాటకంగా చాలా బాగుంటుందని చెప్పేసి అక్కడ చాలామంది చెప్పారు. ఇప్పుడు ఏంటంటే మనం మే మంత్లో వెళ్ళాం కాబట్టి అక్కడ ఎండలు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి అక్కడ ఉన్న గ్రాస్ అంతా ఎండిపోయి మనకు చూడడానికి అంత బాగుండదు. ఇది వచ్చేసి మనకు ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా, బుద్ధుని విగ్రహము చాలా బాగుంది. అట్మాస్ఫియర్ అక్కడ చాలా అంత బాగా ఎలా చెక్కారో అక్కడ చూస్తుంటే అక్కడి నుంచి బుద్ధి కాలేదని చెప్పాను కదా. అదే ఇప్పుడు ఈ గుహలకి వెళ్తున్నాం మనము. ఇక్కడ ఈ గుహ పేరు విశ్వకర్మ చైతన్యం అంటారు. ఎల్లరలో చైతన్యశాల ఇది ఒకటే. దీన్ని విశ్వకర్మ చైతన్యం అని అంటారు. ఇది గొప్ప శిల్ప విశ్వాసంతో బౌద్ధ గుహలన్నిటికీ మకుటముగా మౌనంగా వెలువెందుతుంది. ఈ గుహలన్నీ విశ్వకర్మ గుహ అని పిలుస్తారు. విశ్వకర్మ అనే శిల్ప చాతుర్యుడు ఒక రాత్రిలోనే తన పరివారంతో ఈ గుహలో శిల్పాలను చెక్కడుట. అందుకే ఈ గుహకు విశ్వకర్మ గుహలుగా అనే పేరు వచ్చిందని ఇక్కడి వారు చెప్తారు. ఆయన ఒక రాత్రిలో నిర్మించారో లేదో అనే మీ మాసకు వెళ్లకుండా ఈ గుహను పరిశీలిస్తే అద్భుతమైన శిల్పాలతో చాలా మనోహరంగా ఉంటుంది. ఇక్కడ 15 అడుగుల బుద్ధుని విగ్రహము చాలా ప్రశాంతంగా ధాన్యంలో నిమగ్నమై ఎంతో సౌందర్యంగా ఉంటుంది. అలాగే ఈ గుహలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. మనం ఒక ధ్వని చేస్తే అది ప్రతిధ్వనించి ఆ ప్రతిధ్వనుల పరంపరములో మళ్ళీ మనకే వినిపిస్తూ మెల్లగా తగ్గుతూ ఒక విధమైన ధ్వనిని సొంపుతో ముస్తాబిస్తాయి. ధ్వనులు వింటుంటే మళ్ళీ మళ్ళీ మనం ధ్వనిని చెయ్యాలనిపిస్తుంది. అంతేకాక ఒక స్తంభాన్ని మనము మోగిస్తే ఇంకొక స్తంభం నుండి ధ్వని వినిపిస్తుంది. ఇక్కడ గుహలను శిల్ప సంపదను చూస్తుంటే నా మనసైతే చాలా హాయిగా అనిపించింది. ఇంతవరకు ఇక్కడి శిల్పాలను ఎవరైనా చూడకపోతే ఈ ప్రాంతానికి వెళ్ళి ఒక్కసారి చూడండి. మన కళ్ళు మైమరిచిపోతాయి. అదేవిధంగా మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న బుద్ధ విగ్రహాలు చాలా వరకు కొంచెం డ్యామేజ్ అయినా కూడా చాలా ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. బుద్ధుని పెద్ద పెద్ద విగ్రహాలు అయితే కూడా ఎంత బాగా చెక్కారో అది చెప్పడానికి, అది వర్ణించడానికి నా నోట మాట రాకుండా పోతుంది. అక్కడ చూస్తుంటే బుద్ధ విగ్రహాలు చాలా ప్రశాంతతతో మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా హాయిగా అనిపించింది. మీరు వెళ్ళి ఒకసారి చూస్తే మీ మనసుకు కూడా చాలా హాయిగా ఆనందంగా అనిపిస్తాయి. కానీ ఇంతపాటి శిల్పాలు ఎలా చెక్కారనేది ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. దాని తర్వాత మెల్లగా వేరే గుహలకు వెళ్ళి చూస్తూ ఉన్నాము. అయినా కూడా ఇంకా శిల్ప సంపద అనేది ఇంకా వస్తూనే ఉన్నది. ఎంత చూసినా కూడా
కంటికి అలుపు అనేది, శరీరానికి అలసట అనేది రాకుండా ఉన్నది. ఎందుకంటే మనం ఇంతటి కళాకృతులను చూస్తుంటే మనసుకు హాయిగా అనిపిస్తుంటుంది, శరీరానికి అంత బాధ కూడా అనిపించదు. ఎందుకంటే ఇవన్నీ చూస్తుంటే మనం నేత్రానందం పొందుతుంటే, మన మనసు పులికరించిపోతుంటే, మనకు ఎంతో హాయిగా ఆనందంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎంతో బాగా అనిపిస్తుంటాయి. ఇంకా చూస్తూ ఇంకా చూడాలనిపిస్తుంది. చూసారా ఇక్కడ ఎంత విశాలమైన మందిరము నిర్మించుకున్నారో, ఇది వంటశాలగా ఉపయోగించేవారని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. వంటశాలలో మొత్తం వంటలు వండుకొని అక్కడ కలిసి భుజించేవారని. పర్యాటక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మనకు దాహం వేస్తుంది కదా, దాహం వేసినప్పుడు వాటర్ బాటిల్ మనం తీసుకుంటాము. ఆ వాటర్ బాటిల్ తాగిన తర్వాత డస్ట్బిన్లో కానీ రీసైక్లింగ్ దగ్గర కానీ వేయాలి. ఎక్కడ పడితే అక్కడ పడేసామనుకోండి, అవి ఆ భూమిలో కలిసిపోతాయి, లేకపోతే అక్కడ ఉన్న చెత్తతో కలిసిపోయి అక్కడ ప్రకృతి మొత్తంకి ఖరాబ్ అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. మీరేమంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లాస్టిక్ని నిర్మూలిద్దాము, మన దేశాన్ని కాపాడుకుందాము. ఈ గుహల అన్నిటిలోని మొత్తం టోటలు గౌతమ బుద్ధుని విగ్రహాలే చెక్కించబడి ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందంగా హాయిగా అనిపించింది. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో గౌతమ బుద్ధుడు ప్రశాంతంగా యోగా స్థానంలో ఉన్నట్టుగా చాలా చక్కగా చెక్కారు. ఈ శిల్పి ఎవరో కానీ ఇంత బాగా చెక్కడము చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఎంతో ధాన్య మృతులలో ఉన్న ఆ గౌతమ బుద్ధుడిని చూస్తుంటే అక్కడ కూర్చొని ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది. చాలా మనసుకు కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. ఇలానే చూసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటుంటే ఇంకా పోయిన కొద్దికి మళ్ళీ గుహలు వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క గుహకు కొంచెం గ్యాప్ ఉన్నా కూడా ఈ గుహలన్నీ చాలా వరకైతే బాగుంటున్నాయి. ఇక్కడ ఎన్ని గుహలు అనేది మొత్తము ఫస్ట్ లిస్ట్లో చెప్పాము. ఒక 50 వరకు 60 వరకు ఉండొచ్చు గుహలు. ఆ గుహలన్నీ నేను కవర్ చేయలేకపోయినా కానీ కొన్ని వరకైతే నేను కవర్ చేశాను. ఈ గుహలలో వచ్చేసి చాలా వరకు చీకటిలాగా ఉన్నది, అయినా కూడా వెలుతురులో చాలా బాగా అనిపించాయి. అక్కడ ఉన్న విగ్రహాలను చూస్తుంటే చాలా మనసు అయితే చాలా ప్రశాంతతగా ఉన్నట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఎంతవరకైనా విగ్రహాలను ఖండించి ధ్వంసం చేసినా కూడా ఇప్పటికీ ఆ విగ్రహాలు నాణ్యత అనేది బాగుంది. ఇప్పటికీ కూడా ఆ విగ్రహాలు చెక్కు చెదరకుండా ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ విగ్రహాలు ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఇంకా బాగానే ఉన్నాయి. ఔరంగజేబు ఎన్నిసార్లు వీటిపై ధ్వంసం చేయడానికి ప్రయత్నించినా కూడా కొన్ని వరకు ధ్వంసమైనా కూడా అవి ఇంకా కొన్ని చాలా బాగా అయితే ఉన్నాయి ఇప్పటికీ. ఈ శిల్పి ఎవరో కానీ ఇంత బాగా చెక్కడం అయితే చాలా చేతుల్లో ఎంతో నాణ్యతమైన ఎంతో పని ఉన్నట్టయితే నాకు అనిపించింది. మన కోసం ఇప్పటి వరకు చూడడానికి మన కోసం ఇంత అద్భుతంగా చెక్కిన ఈ శిల్పాలను చూస్తుంటే మన కళ్ళకు అబ్బురపరిపిస్తున్నాయి నాకైతే. మీకు చూసిన వారికి మీకు ఎలా అనిపిస్తున్నాయో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, అక్కడ చిన్న లోయ లెక్క ఉన్నది, అంటే అక్కడ వాటరు స్టోరేజే ఉన్నది. మీరు వర్షాకాలంలో వచ్చినట్టయితే మీకు అక్కడ వర్షాకాలంలో వాటర్ ఫాల్ అనేది ఏర్పడిపోయి మొత్తం టోటల్ కొండ మించి వాటర్ అనేది ధారలాగా కారుకుంటూ అక్కడ ఉన్న మొత్తం గ్రాస్ అంతా పచ్చిగా ఉండి చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి చాలా వరకు నేను చదివాను, అక్కడ తెలుసుకున్నాను. చాలా వరకు అయితే బాగా అనిపించింది నాకైతే. కానీ మీరు ఆగస్టు అండ్ అక్టోబర్ మంత్ మధ్యలో వెళ్ళినప్పుడైతే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కొండలపైన ఉన్న గడ్డి, ఆ చెట్లు అంతా ప్రకృతి మొత్తం చాలా బాగుంటుంది, పచ్చగా ఉంటుంది. కాబట్టి చాలా చూడడానికి కూడా చాలా కనువిద్దు అనిపిస్తుంది. ఆ లోయలు, కొండలు, గుట్టలు అంతా మొత్తం గ్రీనరీతో నిండిపోయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తుందంతా గ్రీనరీ పోయి ఎండిపోయింది గడ్డి. ఎందుకంటే మేము పోయింది ఎండాకాలంలో కాబట్టి అక్కడ ఉన్న గ్రీనరీ అంతా ఎండిపోయింది కాబట్టి మనకు చూడడానికి కొంచెం డార్క్గా అనిపిస్తుంటుంది. ఎందుకంటే చూస్తుంటే అంత బాగా అనిపించదు కదా. ఆ అనిపించినప్పుడు మనము ఎంత చూసినా కూడా మనకు ఎండిన గడ్డి ఉన్నప్పుడు మనకు అంత బాగుండదు. అదే పచ్చదనం ఉన్నది అనుకో, చూడండి ఆ పచ్చదనం గడ్డి ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది. ఆ పచ్చగా చెట్లు మొత్తం అవన్నీ పచ్చగా ఉన్నప్పుడైతే ఎంత మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది. అక్కడ ఉండి చాలా వరకు చేయాలనిపిస్తుంటుంది. చూసిన కొద్దికి మన కళ్ళకు చాలా బాగా అనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్క గుహ అక్కడ నెంబర్ వేసి ఉంచారు. ఆ నెంబర్ ప్రకారం చూసుకుంటూ వెళ్తే అక్కడ మనము గూగుల్లో కూడా సెర్చ్ చేసుకొని ఇక్కడ ఏమేమి ఉన్నది ఆ గుహ నెంబర్లో
అన్నది కూడా మనం చదువుకొని అక్కడ చూడొచ్చు. మనం ప్రతి ఒక్క గుహకి వెళ్ళినప్పుడు ఆ గుహలో ఏమేమి చిత్రాలు, ఎక్కడ గుహలో ఏమేమి చెక్కారని చెప్పేసి గూగుల్లో కూడా, వికీపీడియాలో కూడా మనకు రాసి ఉంటాయి, అవైలబుల్గా ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గుహ నెంబర్ చూసుకొని అక్కడ చదువుకొని మనం చూడొచ్చు. అలా చూస్తే మనకు చాలా వరకు ఆ విజ్ఞానం అనేది, అక్కడ చెక్కించిన నాణ్యత అనేది మనకు చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఫిజికల్గా మనకు అక్కడికి గైడ్ పోలేము అన్నట్టు. ఇక చూడండి ఎంత బాగా చెక్కారు, అక్కడ పైన శిల పైన ఎంత బాగా, ఇంత చిన్న చిన్న అవి ఈ మనకు మెరుపుల్లాగా కూడా మంచిగా కనబడుతున్నాయి. మనకు చూస్తుంటే ఎంత బాగా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ రాతి పొరలను మొత్తం ఒలుచుకుంటూ ఆ చిన్న చిన్న వాటిని కూడా మనకు నెక్లెస్లో డైమండ్స్ లెక్క అద్దుతారు చూడండి, అలాంటి ప్రకారం కూడా చెక్కడం అంటే చాలా అరుదు కదా. అది ఎంత బాగా చెక్కారనేది మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. మీరు వీడియోలో చూసిన దానికన్నా మీరు ఫిజికల్గా అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పలేని, మాటల్లో చెప్పలేనంత ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుందబ్బా. ఇక చెప్పలేను, నేను ఎంతవరకు చెప్పలేను కాదు. ప్రతి ఒక్క గుహలో ఒక శివలింగం అయితే మనకు ఆస్కారపడుతుంది, కానీ కనబడుతుంది అన్నట్టు. అక్కడ చాలా వరకు చెక్కిన పెద్ద పెద్ద విగ్రహాలు అక్కడ ఉంటాయి. ఏంటంటే గుడి మధ్యలో అంటే ఇరుపక్కల ఇటు సైడ్ అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద విగ్రహాలు అయితే మనకు కనబడతాయి కొన్ని విషయాల దగ్గర. ఆ దేవుని చుట్టూ తిరగడానికి కూడా మధ్యలో ఒక దారి ఏర్పాటు చేసి ఆ గుహలోకి వెళ్ళి దేవుని చుట్టూ తిరుక్కుంటూ బయటికి రావడానికి కూడా అవి చేశారంటే ఎంత టెక్నాలజీ, ఎంత ఆలోచన శక్తి, ఎంత మేధాశక్తి ఉంటే ఇలా మొత్తం చేయడానికి ఎంత బాగా చేస్తారండి. అప్పుడు వెనకటి కాలంలో అయితే ఎంత బాగా ఆలోచన శక్తి, ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. కాళికామాత రూపంలో ఉన్నది ఇక్కడ మొత్తం చూస్తే. ఇది మీకు ఏ విధంగా, ఏ ఫోటో చూస్తే మీకు ఏ దేవత గుర్తుకొస్తుందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇక ఫర్దర్గా మనం చూసుకుంటూ ఇలా ముందుకు వెళ్తుంటే ఇంకా చాలా గుహలు కనిపించాయి. అలానే ముందుకెళ్తుంటే చూడండి మొత్తం కొండల పైన మొత్తం గ్రాస్ అంతా ఎండిపోయినట్టు కనిపిస్తుంది కదా. అదే మీరు ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యకాలంలో వెళ్తే మొత్తం చాలా వరకు ఆ కొండలంతా గ్రీనరీలా కనిపిస్తాయి. ఆ గ్రీనరీ చూసుకుంటూ పోతుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి కేవ్ నెంబర్ ఇంకా ఇచ్చారు. ఇట్లా మనం ప్రతి ఒక్క నెంబర్ ప్రకారం చూసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటే ప్రతి ఒక్క కేవ్ కానీ ఒక నెంబర్ ఇచ్చి అక్కడ ఉన్న గుహలకు లోపల ఏమేమి ఉన్నాయి అనేది మనకు చూడవచ్చు. అక్కడ శివలింగం కనిపించింది, మనకి ఇంకో శివలింగం అనేది ఇక్కడ కనిపించింది. ప్లాస్టిక్ను నిర్మూలిద్దాం, ప్రకృతిని కాపాడుదాం. మనం వాటర్ బాటిల్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మనము డస్ట్బిన్ బిన్లో పడేసినాం అనుకోండి, మనం ప్రకృతిని ఎంతో వరకు కాపాడినట్టే మనము. మీరేమంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొన్ని ప్లేసులలో కూడా మరమ్మతులు అనేది చేస్తూ ఉన్నారు. కొన్ని దగ్గర కూడా రోడ్డు కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటూ అండ్ ప్రతి దగ్గర కూడా కేవ్స్ నెంబర్స్ అనేది వేసుకుంటూ పోతున్నారు. అక్కడ సిమెంట్తో కట్టి కేవ్ నెంబర్ పలక, అంటే ఒక పలక మీద రాయి మీద చెక్కేసి ఈ నెంబర్ కేవ్స్ అని చెప్పేసి దానికి నెంబర్ అనగానే కేటాయించుకుంటూ అక్కడ అయితే కట్టడం అయితే నేను చూశాను. అలా ఇవ్వడం కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనకు తెలియంది కూడా మనం తెలుసుకోవడానికి అక్కడ కేవ్స్ నెంబర్ చూసుకొని, మనకు తెలియకపోతే తెలుసుకోవడానికి గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. చాట్‌జీపీటీలో కూడా మనం సెర్చ్ చేస్తే దాని వివరణ అనేది మొత్తం మనకు వస్తుంది. ఇక్కడ రోడ్డు కూడా వేయడానికి మొత్తం టోటల్ అక్కడ వర్క్ అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి కేవ్ నెంబర్ వచ్చేసి 20. 20వ గుహ, 21, 22 గుహలుగా గుహ 21వ గుహను రామేశ్వర గుహాలయం అంటారు. 22వ గుహ నీలకంఠగం అంటారు. ఈ గుహల్లో సప్తముత్రికలు, గణపతి, నది దేవతలు తదితర విగ్రహాలు ఉంటాయి. 21, 22 గుహల్లో శివపార్వతుల కళ్యాణం, శివుడు తాండవం చెప్పుతున్నట్లు శిల్పాలు ఉంటాయి. జగన్మాత అయిన ఈ గుహాలయం రాష్ట్రకూటముల నిర్మాణం శైలిని పోలి ఉంటుంది. మొత్తం మీద ఎల్లోరాలోని హిందూ మత గుహల్లోని పౌరాణిక కథలను తెలిపే శిల్పాలన్నీ శైవమత ప్రాధాన్యతను కళ్ళకు కట్టినట్టు చూపించుతున్నాయి.
మనకు శివపురాణంలో శివుని కళ్యాణం ఏ విధంగా జరిగిందనేది ఇక్కడ అపురూపంగా శిల్పకళావిధంలో చెక్కించి మరీ చూపించడం జరిగింది. శివుడు పార్వతిని ఏ విధంగా కళ్యాణం చేసుకున్నాడు అనేది ఆ కళ్యాణ మహోత్సవంది అక్కడ చూపించారు. ఇక్కడ వచ్చేసి శివపార్వతులు ఒకటే దగ్గర కూర్చొని ఉన్న ప్రతిబింబాన్ని మనకు అక్కడ శిల్ప కళా నైపుణ్యంతో చెక్కించి మనకు కళ్ళకు కట్టిన విధంగా చూపించడం అనేది జరిగింది. మనకు చాలామంది పురాణాలు లేవు, ఏమీ లేవు, దేవతలు లేరు, ఏదీ లేదని చెప్పి చాలామంది వాదిస్తారు. వాదించే వాళ్లకు ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి చూపిస్తే అక్కడి మన పురాతనంలో అన్ని సంవత్సరాల క్రితమే దేవుళ్ళు దేవతల గురించి వివరించిన శిల్ప కళా వేదికలుగా ఎలా చెక్కించారనేది వాళ్ళకు అర్థమైపోతుంది. ఇది నీలకంఠేశ్వర స్వామి ఆలయం అన్నట్టు. పక్కన చూస్తే మనకు పెద్ద పెద్ద విగ్రహాలు ఏ విధంగా చెక్కారో చూడండి, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చూస్తుంటే. ఈ మండపాలు రాయితోని ఆ రాయిని ఒలుచుకుంటూ ఇంత రాయిని మండపాల విధంగా ఎలా చెక్కారు, అసలుకి ఏ విధంగా చెక్కారు అనేది కూడా అర్థం కాకుండా ఉంటుంది. ఇక్కడ నంది కింద నంది ఉన్నాడు, పైన శివుడు, ఇట్లా వాళ్ళు కూర్చొని ఉన్నట్టు చూపించారు. చాలా బాగా అనిపించింది. ఇది ఒక కళ్యాణ వేదికనా మరి ఏంటిది అనేది నాకైతే క్లారిటీగా అర్థం కాలేదు. మీకు ఎవరికైనా అర్థమై ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ శిల్పకళా సంపదను చూస్తుంటే కళ్ళకు ఎంతో వింపుగా అయితే నాకు అనిపించింది. మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తేనే మాకు అర్థమైపోతుంది. ఇక్కడ విష్ణుమూర్తి అక్కడ రూపంతో చూస్తుండి ఎంత బాగా చెక్కారు. అక్కడ పక్కన వివిధ దేవతలు ఇట్లా విష్ణుమూర్తి విగ్రహం పెద్దగా, పక్కన వచ్చేసి వివిధ రూపాలలో దేవతలు ప్రత్యక్షిస్తున్నట్టు అక్కడ ఎంత బాగా చెక్కారు విగ్రహాలను. ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీలో ఇంత చెక్కాలన్నా కూడా చాలా తక్కువనే. ఇక్కడ ఒక చూడండి, ఒక అస్థిపంజరాన్ని ఏ విధంగా చెక్కి చూపించారో. ఆ కాలంలో ఇంత అస్థిపరం అంటే బక్కగా ఉన్నట్టు మొత్తం బొక్కలు కనబడుతున్నట్టుగా మొత్తంగా ఒక మనిషిని ఎలా చెక్కి చూపించారనేది చాలా చూస్తుంటే చాలా వరకైతే నాకు అమోఘంగా అనిపించింది. ఇక్కడ చూశారు కదా ఎంత బాగుంది. ఇక్కడ కొన్ని మరమ్మతులు కూడా చేస్తున్నారు. ఏంటంటే కొన్ని శిథిలమైపోకుండా వాటిని మరమ్మతు చేస్తే వాటిని మళ్ళీ శాశ్వతంగా ఉంటాయి. మనకు వారసత్వంగా వచ్చిన ఈ శిల్ప కళను మనము కాపాడుకుంటే భవిష్యత్తు తరాలకు మనం ఇవ్వడానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మరమ్మతులు చేపిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన వచ్చే జనరేషన్కు ఇవన్నీ ఒక మోడర్న్ గిఫ్ట్గా ఇస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మీకు ఎలా అనిపించింది, మీ అభిప్రాయం ఏంటితో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూడండి ఎంత పెద్ద కొండ, పోతున్న కొద్దికి వస్తూనే ఉంది. ఈ గుహలు అనేది ఇంకా వస్తూనే ఉన్నాయి. తిరిగి మాకు కాళ్ళు నొస్తున్నాయి తప్ప ఈ కొండ గుహలు అనేది ఇంకా ఒడవట్లేదు. ఇంకా చూడాలని చెప్పేసి మేము ఇంకా ఆతురతతోనే ఇంకా ముందుకు సాగిపోతూనే ఉన్నాము. చూస్తుంటే మనకు చాలా బాగా అనిపించింది. కానీ మేమైతే ఆగస్టు అక్టోబర్ నెలలో వెళ్తేనైతే ఇంకా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అబ్బా. చెప్తే ఇది కాదు, కానీ మీరు అక్కడికైతే ఆగస్టు అక్టోబర్ మధ్యలో వెళ్ళండి అబ్బా. వెళ్తేనైతే చూస్తుంటే ఇంకా అది లేవలే వేరుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పోయి చూస్తుంటేనే ఇంకా చాలా బాగా అనిపించింది. అప్పుడు ఇంకా రెయిన్లు ఇట్లా పడేసి వర్షాలు ఇట్లా పడి ఉండి ఆ వాటరు జారుతుంటే ఆ గుహల మధ్య నుంచి జారుతుంటే ఇంకా చాలా బాగుంటుంది. అక్కడ నేచర్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మొత్తం పచ్చగా ఉంటుంది కదా, పచ్చగా ఉన్నది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఇప్పుడు చూస్తున్నప్పుడు అయితే ఇంకా చదివిన తర్వాత నేను చూసిన తర్వాత అప్పుడు వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది కదా అని అనిపించింది నాకు. అందుకే మీకు ఇప్పుడైతే చెప్తున్నాను, మీరు ఎవరైనా ప్లాన్ చేసుకున్నట్టయితే ఆగస్టు అక్టోబర్ మధ్య కాలంలో రెయిన్ సీజన్లో వెళ్తేనైతే ఇంకా చాలా బాగుంటుంది. చూస్తుంటే అయితే మన కళ్ళకైతే చాలా కనువిందుగా అయితే కనిపిస్తుంది అబ్బా. నేను 100% చెప్పగలుగుతున్నాను. అయితే మనకు 25 నుంచి 29 గుహలు, 25 గుహల్లో సూర్యుడు 7 గుర్రాలను కట్టి రథమెక్కి ఉన్న శిల్పం అద్భుతంగా ఉంటుంది. అలాగే 29వ గుహలో రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తబోవడం, శివుడు తన పాదాలతో పర్వతాన్ని నొక్కడం, ఆ భావాలన్నీ స్పష్టంగా ఈ శిల్పంలో చూపించవచ్చట. అంతే ఏంటంటే అక్కడ మనము
రథంపై సూర్యుడు 8 గుర్రాలను పట్టుకొని ప్రయాణిస్తున్నట్టు చెక్కి ఉంచిన శిల్పం ఉంటుంది అన్నట్టు మనకు 26వ గుహలో. అదేవిధంగా 29వ గుహలో వచ్చేసి మన రావణుడు ఉన్నాడుగా, లంకాధిపతి. ఆ రావణాసురుడు మన సీతను ఎత్తుకపోవడానికి వచ్చినప్పుడు అంతకుముందు ఆత్మలింగం కోసం అనేది శివుని దగ్గరికి వెళ్తాడు. శివుని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ శివభటులు ఉండి పైకి పోనీయకపోతే అప్పుడు రావణుడు ఏం చేస్తాడు, అఘోరమైన దీక్షా ఫలితంతో తపస్సు చేస్తాడు. ఎంత తపస్సు చేసినా కూడా శివుడు ప్రత్యక్షం కాకపోతే తన 5 తలలను తీసుకొచ్చేసి ఆ కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించినప్పుడు శివుడు రావణాసురుడు ఆ 5 తలలతోని అది కైలాస పర్వతాన్ని ఎత్తడానికి చాలా ప్రయత్నించినప్పుడు శివుడు తన బొటనవేలుతోని కైలాస పర్వతాన్ని నొక్కిపట్టడం వల్ల ఆ కైలాస పర్వతం లేవలేకపోతుంది. ఈ రావణునికి ఇంత గర్వం అహంకారం ఉన్నది కాబట్టి అని చెప్పేసి శివుడు అట్లా బొటనవేలుతో వెత్తడం వల్ల అప్పుడు ఆ రావణాసురునికి ఆ గర్వం అహంకారం అనేది తగ్గిపోయి తన పొట్ట చీల్చుకొని పేగులు తీసి వీణలాగా వాయించడం ఘోరమైన తపస్సు చేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షం అయ్యి అప్పుడు వరాన్ని ఇస్తాడు. వరాన్ని ఏం కావాలని కోరుకోమని చెప్పంటే నాకు ఆత్మలింగం కావాలి అని చెప్తే అప్పుడు శివుడు ఆ ఆత్మలింగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆత్మలింగాన్ని తీసుకుపోయిన తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ మీ అందరికి తెలిసే ఉంటుంది. అది అక్కడ మంచిగా చెక్కబడి ఉన్నదని చెప్పారు. చూడండి, ఇక్కడ మనము వచ్చేసి ఆ గుహలని చూసాము, మళ్ళీ తిరిగి ప్రయాణం అయితే అవుతున్నాం. ఎందుకంటే మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళడానికి ఇలా మేము దారితోని వెళ్తున్నాము. ఈ దారిలో మనకు వచ్చేసి ఈ వెహికల్స్ వెళ్ళడానికంటే మనకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాం కదా, బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. చాతగాని వాళ్ళు, ముసలి వాళ్ళు ఆ బ్యాటరీ వెహికల్స్లో అలా ఎక్కి పోవడానికి ఈ రహదారి అనేది అరేంజ్ చేశారు. ఈ రోడ్ అనే మార్గంలో వెళుతూ అక్కడ గుహల దగ్గర దిస్తే ఆ గుహలు చూసుకున్న తర్వాత మళ్ళీ వెహికల్ వస్తుంది. వచ్చిన తర్వాత దానిలో ఎక్కి మళ్ళీ ఇంకో గుహకి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. అలా నడవలేని వాళ్ళు ఇక ఆటోమేటిక్గా వెళ్ళి చూసుకుంటూ రావచ్చు. చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇంత పెద్ద కొండను ఎలా చెక్కారా, అసలుకి ఎంత బాగా చెక్కారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమై ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఒకటి గుర్తుంచుకోండి నేస్తాలో, మనము పర్యాటకం వచ్చినప్పుడు అక్కడెక్కడ చెత్త ఉన్నది కదా అని వాటర్ బాటిల్ తాగి ఎక్కడ పడితే అక్కడ పడేయకండి ప్లీజ్. వాటిని తీసుకొచ్చి చెత్త బుట్టలో పడేయండి. ఎందుకంటే మనకు నీట్గా ఉంటే పర్యాటకులు ఎవరైనా చూస్తే చాలా బాగుంటుంది. మళ్ళీ విధంగా ఆ ప్లాస్టిక్ అనేది భూమిలో కరగడానికి చాలా రోజులు పడుతుంది. అక్కడ ఉన్న పర్యావరణాన్ని కూడా ఈ ప్లాస్టిక్ అనేది కలుషితం చేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా తీసుకొచ్చి ఆ డస్ట్బిన్లో పడేయడం వల్ల మీరు భూమాతకు ఎంతో సేవ చేసినట్టు అవుతుంది. ఇదైతే గమనించుకోండి. మన ప్రకృతి ఎంత బాగుంటే మనం అంత బాగుంటాం. భూమాత ఎంత బాగుంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము. అదైతే గమనించండి. మీకు ఎలా అనిపించింది నేను చెప్పింది కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇది బయటకు వస్తున్నాము. బయటకు వచ్చే వ్యూ మనకు చుట్టుపక్కల మొత్తం చెట్లు అయితే బాగానే ఉంది. గ్రీనరీ కూడా చాలా బాగానే ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇంకా వర్షాకాలంలో వెళ్ళినట్టయితే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే చెట్లన్నీ పచ్చగా ఉంటాయి, చుట్టూ గడ్డి కూడా బాగా పెరిగి చాలా గ్రీనరీగా కనబడుతుంది. ఎటు చూసినా గ్రీనరీ. ఆ గ్రీనరీ చూస్తుంటే మన మనసు హాయిగా సంతోషంగా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. అది గ్రీన్ అనే మహత్యం ఉంటుంది అన్నట్టు. ప్రకృతి మనకు ఇచ్చిన ఆస్వాదాన్ని ఇస్తుంటే మనం అనుభవిస్తే అదే వేరు అన్నట్టు. ఇది మన ఎల్లోరా గుహలలోని మొత్తం లోపల వ్యూ అంతా. మనం అక్కడ తిరిగి వచ్చి అలసిపోయి వస్తాం కదా, ఆకలి బాగా అవుతుంది కదా. మన గేట్ ముంగనే బయటికి రాగానే చాలా వరకు ఫ్రూట్స్ అనేది అమ్ముతూ ఉంటారు. అక్కడ ఆ ఫ్రూట్స్ అనేది తీసుకోవాలి. కానీ అక్కడ చాలా వరకు రేట్లు ఎక్కువ చెప్తారు. కొంచెం బ్యారగేనం చేసి అంటే కోషిష్ చేసేసి తీసుకోండి, చాలా బాగుంటాయి. అక్కడ చిన్న బొమ్మలు మనకు అట్రాక్టివ్గా ఇంట్లో ఆకర్షించే బొమ్మలు కూడా చాలా వరకు అమ్ముతారు. కానీ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు అడిగి తీసుకోండి. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఆ బొమ్మలను అడిగి తీసుకోవచ్చు. డిఫరెంట్ థింగ్స్ అనేది ఉంటాయి అక్కడ. అవి చూసుకొని మీరు కొంచెం ఖర్చు అనేది తగ్గించుకుంటూ వాళ్ళ దగ్గర కోషిష్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది.
ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది, ఫ్రూట్స్ కూడా ఉంటాయి, వాటర్స్ కూడా ఉంటాయి, వాటర్ మిలాన్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కటి మేము ఎండాకాలంలో వెళ్ళా కాబట్టి వాటర్ మిలాన్ బాగా ఎక్కువ అమ్మారు. సోడాలు కూడా అడెక్కడ నిమ్మ సోడా ఇట్లా చాలా ఎక్కువ అమ్మారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ చేయండి. అదేవిధంగా కింద కామెంట్ బాక్స్ ఉంటుంది. మీకు ఈ వీడియోలన్నీ చూశారు కదా, ఆ వీడియోలు ఎలా అనిపించాయి, మీకు ఎలా రీచ్ అయ్యే, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండనేది మీరు కింద కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. మా ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం